నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న ఈ సందర్భంగా ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఏ విధంగా ఉంది? అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఏమైనా మార్పొచ్చిందా? లేదా అదే ఊపు కాంగ్రెస్ ఊపే ఉందా? లేదా కొంత పబ్లిక్ ఏమన్నా వేరే మార్గాలు చూసుకుంటున్నారా? అనే అసలు ఓటర్ నాడు ఎలా ఉంది? ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది? ఏ పార్టీ గెలిపిస్తే ఎంపీగా ఏ పార్టీని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, గ్రామాలకు మేలు జరుగుతుంది అనే విషయం మీద మనం పబ్లిక్ టాక్ డోర్నకల్ నియోజకవర్గంలో తీసుకుంటున్నాం. ఇప్పుడు పబ్లిక్‌ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయమ్మా. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఈ 3 పార్టీలో ఏ పార్టీ అయితే కరెక్ట్? మాకు బీఆర్ఎస్ కావాలి. బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకమ్మా? దేనికంటే ఏం చేసిండు? కాంగ్రెస్ ఎక్కి ఏం చేసిండు? అన్ని మోసమే, అంత మోసమే చేసిండు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ 500కి ఇస్తాడు, ఇస్తాడా? 900 తీసుకుంటాడు. మళ్ళీ 900కి మేము కష్టపడాల్సిందే కదా. మరి 500కి ఇస్తే ఏం పోయింది? రేవంత్ రెడ్డి మరి ఇది పెట్టిండు, బస్సులు పెట్టిండు. ఆ బస్సులు పెడితే సుఖం ఏమైంది? మాకు పల్లెలలో ఏమైనా జరుగుతుంది? మాకు అది సిటీలో వాళ్ళకి అది మాకు అవసరం వస్తుంది, వాళ్ళకే వర్తించుద్ది, మాకు లేదు కదా. ఇప్పుడు ఆటో వాళ్ళు ఏడ్చేస్తాండ్రు. మాకేమన్నా మాకు పింఛన్ అన్నాడు, పెంచుతా ఎక్కంగానే 4000 వేస్తాను. సరే నాకంటే చేతనే ఏదో పని చేసుకుంటారు. మరి ముసలోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతాంటారు కదా, వాళ్ళ కోసమైనా చేయాలి కదా. అది పోయింది. మరి రైతు బంధు లేదు, మరి 15,000 ఇది వేస్తానన్నాడు, అది లేదు. మరి 2 రుణమాప అన్నాడు, అది లేదు. ఏం చేసిండు ఆయన? 6 గ్యారంటీలని ఏం చేసిండు? ఏది ఉద్ధరించిండు? ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, అదొక్కటి. ఇప్పుడు కరెంటు ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. గ్యాస్ కూడా మరి తిరిగేస్తున్నాడు. ఏమో మీకు వచ్చిందా? 40 రూపాయలు మెసేజ్ వచ్చింది, డబ్బులు కూడా రావట్లేవు. 900 ఒకరికి వస్తానే ఒకరికి రావట్లేదు. అదే ఏం బాగుంది ఆ పాలన? మాకు నచ్చలేదు, మాకొద్దు, మాకు వద్దనే ఉంది. రేవంత్ రెడ్డి వద్దు, మాకు టీఆర్ఎస్ఏ కావాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ ఎంపీనే గెలవాలి. ఆ ఎంపీనే గెలవాలి, రావటం కూడా ఆయనే రావాలి. మాకు ఏమనొద్దు, మధ్యలో పోయినా పర్వాలేదు, మాకు ఆయనే రావాలని మా కోరిక. మాకు కావాల్సింది అది. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ అన్న. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వేసిరు, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గెలిపించినాం. ఇప్పుడు ఎంపీ కూడా కాంగ్రెస్ గెలిపిస్తేనే ఉన్న అభివృద్ధి కూడా జరుగుతుందని మా ఒపీనియన్. ఎందుకంటే 2 లక్షలు మాఫీ చేస్తా అంటాడు, రైతు బంధుకు సరే వేయట్లేదు, అది కూడా వేస్తా అంటాడు. అన్ని ఆగస్టు 15 లోపు చేస్తా అంటాడు కాంగ్రెస్ ప్రభుత్వము. చూద్దాం, ఒకసారి ఎంపీని గెలిపించి చూపిస్తే ఇక వాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు చూసి తర్వాత మార్పు చేద్దాం. ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వేద్దాం, మంచి చేయకపోతే మారుద్దాం, తర్వాత మారుద్దాం. కానీ ఇప్పుడు రెగ్యులర్ నడవండి రాదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇట్లనే గెలిచిండు, ఎంపీ కూడా గెలిపిద్దామే, వాళ్ళకి కాంగ్రెస్ గెలిపిద్దాం. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి బీఆర్ఎస్ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికంగా హామీలు ఇచ్చారు, ఏది ఒకటి అమలు లేదు. ఇప్పుడు మనకు వాళ్ళని గట్టిగా వాళ్ళని ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ రావాలి. బీజేపీ అంటూ మన అక్కడ ఇక్కడ లేదు, బీఆర్ఎస్ రావాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు. ఏదన్నా ఎవరికి ఉపయోగపడదు ఇంతవరకు? ఏదన్నా ఒక బస్సు తప్ప వాళ్ళకి ఉపయోగపడ్డది ఏది లేదు. బస్సు అయినా అందరు పోయేటోళ్ళు కాదు కదా. ఏ రైతు కుటుంబాలు బస్సులో ఊరికి ఎవరు తిరుగుతారు? ఆ సిటీలు అంటే తిరగవచ్చు. ఇక్కడ పల్లెటూర్లలో ఎప్పుడు పొద్దున్న లేస్తే వ్యవసాయం బట్టి పెడతారు. అది మనకైతే ఉపయోగం లేదు. మెయిన్ కావాల్సింది మంచిగా జరగాలి ప్రజలకు. కానీ వాళ్ళు బస్సు ఒక్కటి జరగాలి. గ్యాస్ అన్నారు, ఆ గ్యాస్ కూడా ఎవరికి ఇంకా కాలేదు. కరెంట్ అన్నారు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. నాకైతే అధిక హామీలు ఇచ్చిండు, ఆగమవుతాండ్రు అనేది ఒకటే ఆలోచన. బీఆర్ఎస్ అయితేనే మంచిది, బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్నించాలి, వాళ్ళ ప్రశ్నిస్తే మనకు పని జరుగుతుంది అనే ఆలోచనతోటి మనం మాట్లాడతాను. మనం అనుకున్నాం అంటే కాంగ్రెస్ కేంద్రంలో గవర్నమెంట్ వస్తుందన్న గ్యారంటీ లేదు మనకి. అందువలన బీఆర్ఎస్ గెలిస్తే కొంచెం మనకి ప్రశ్నించే గొంతుక లెక్క తెలంగాణలో ఉంటుందని నా ఒపీనియన్. అంటే బీఆర్ఎస్ రావాలి. ఎందుకు అంటే మన గురించి అంటే ఇప్పుడు మన తెలంగాణకి నిధులు రావాలని పార్లమెంట్లో కొంచెం మనకు కొట్లాడతారు కాబట్టి బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా, కొన్ని సీట్లు బీఆర్ఎస్ నుంచి వస్తే మనకు కొంచెం వాళ్ళని అడిగి రాబట్టే ఉంటుంది విధంగా ఉంటుందని చెప్తున్నాను. ప్రొఫెసర్ సీతారాం నాయక్ పోటీ చేస్తాడు, మాజీ ఎంపీ బీజేపీ నుంచి. నరేంద్ర మోడీ ఢిల్లీలో, మరి అదే ఉండదంట. అంటే ఇప్పుడు ఇప్పుడు సీట్లో అంటే బీజేపీ తెలంగాణలో కొంచెం పాపులర్ లేదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఏం పార్టీ రావాలి మరి? అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్లో శీర్షకం వస్తే కొంచెం ఇక్కడ ఎవరు మన మహబూబాబాద్లో ఏ పార్టీ గెలిస్తే మంచిది? బీఆర్ఎస్ గెలిస్తే బాగునిపిస్తుంది నాకు. ఇప్పుడు పైన ప్రభుత్వం ఉన్నది, బలరాం నాయక్ గెలిస్తే కొంచెం కొన్ని పనులు వస్తాయని మనం అనుకుంటాను. అంటే ఏం పనులు అవుతాయి? ఏం పని అంటే పైన స్టేట్ వచ్చినా కూడా ఇటు అటు, మన మోడీ పోయినా కూడా, పైన రాహుల్ గాంధీ వచ్చినా కూడా
కొంచెం పైన స్టేట్ మంచి పైన మన రాష్ట్రానికి మంచిగా వస్తుంది కోరుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయింది కదా, ఏమైనా మంచి జరిగిందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాలేగా ఇక్కడ స్టేట్లో? స్టేట్లో ఇంకా కాలేదు, ఇంకా 100 రోజులు అవుతుంది. ఒక 5 సంవత్సరాలు చూద్దాం. ఇది కూడా తర్వాత ఇది కూడా పోతుంది, తర్వాత పోతుంది. మన ప్రజల దగ్గర ఉంటుంది, అది కూడా ప్రజలు తీర్పు ఇస్తారు ఎట్లయినా. ప్రజలకు మంచి చేస్తేనే ఉంటుంది. ఉంటుంది ప్రజలకు మంచి చేస్తే ఉంటుంది, లేకపోతే తీర్పు ప్రజలే ఇస్తారు మళ్ళీ. అంటే కాంగ్రెసే గెలవాలి. కాంగ్రెస్ గెలవాలి. బాగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ. కేసీఆర్ కవిత. కవిత ఎంత చదువుకున్నావు? నేను చదవలేదండి, మరి అంత కరెక్టే చెప్తాను. ఇక ఉన్నది చెప్పి నడిచింది. కవితే కరెక్ట్. ఆ, గెలిచినా కూడా ఏదైనా మంచి పనులు జరుగుతాయా? ఆ. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండా? టీఆర్ అయినా గెలుతుంది, ఆమె అయినా గెలుతుంది, ఇద్దరు ఎవరైనా ఒకటే. మరి కాంగ్రెస్ వద్దా? ఎవరి ఇష్టం వాళ్ళు బాబా, వాళ్ళ ఇష్టం వాళ్ళు, మన ఇష్టం మనం, మీ ఇష్టం మీరు, అట్లా. మీ ఇష్టం అయితే కేసీఆర్, కవిత. ఆ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మీ డోర్నకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు రెడ్డి నాయక్ ఓడిపోయిండు, రామచంద్ర నాయకుని గెలిపించింది 53,000 ఓట్ల మేజార్టీతో, భారీ మేజార్టీతో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, అలాగే బీజేపీ నుంచి అడ్మీరా సీతారాం నాయక్ మాజీ ఎంపీ. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ అంటారు సార్. ఇక్కడైతే లోకల్ అయితే ఎందుకు? వాటర్ ప్రాబ్లం బాగుంది, కరెంట్ కూడా ప్రాబ్లం అనిపిస్తుంది. ప్రజలైతే చాలా వరకు వాటర్ మీద ఆధారపడి ఉంటారు, రైతులు కాబట్టి వాటర్ గురించే ఇస్తాం. ఏ పార్టీ అయితే బాగుంటుంది? బీఆర్ఎస్ సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు మన కేసీఆర్ టీఆర్ఎస్ చూసాము. జనాలు మనసులో ఏముందంటే ఒక 5 సంవత్సరాలు మరి కాంగ్రెస్ విషయంలో కూడా ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేసి జనాల కోరిక అది. దాన్ని బట్టి జనాలు మార్పు వచ్చిందండి. అంటే ఇప్పుడు ఏ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏ పార్టీ గెలిచి బాగుంటుంది? ఎంపీ పార్టీ వచ్చేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్సే రావాలి. అయితేనే జనాలకి చెందుతుంది అది. సగం ఇటు సగం అటు చేస్తే మనకు ఆటోమేటిక్గా అవుతుంది అది. కాంగ్రెస్ను గెలిపిస్తే మనకి ఏం లాభం దొరుకుతుంది? ఏం లాభం అంటే ఇప్పుడు రైతుకు కొంత చాలా ఇది ఉంటుంది, బెనిఫిట్ వస్తున్నట్టు అనుకుంటారు జనాలు, మనసులో కూడా అదే అంటారు. కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తే హ్యాపీగా ఉంటుందని జనాల మనసులో. 5 సంవత్సరాలు చూద్దాం, 10 సంవత్సరాలు చూసాం కదా, ఒక 5 సంవత్సరాలు చూసి అనేసినట్టు జనాల మనసులో అది. ఎంపీ కవిత రావాలి సార్ మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బస్సులు పెట్టిండు, ఆటోలు గిరాకీ పడిపోయింది. రోజు 1000 రూపాయలు వచ్చేది తోలుకుంటే చేసుకుంటే బతుకుతున్నాం సార్, ఆటో మీదే బతుకుతున్నాం మేము. అయితే 200 కూడా అట్లా పొద్దున్న తిప్పలు పడ్డా కూడా. దాని గురించి టీఆర్ఎస్ రావాలని అనుకుంటాను. మాకైతే బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు బాగుంటుంది అనుకుంటారు? మొన్న మార్పు అనేసి జనం మార్పు కోరుకున్నారు. 4 నెలలు చూసాం, ఇంతవరకు అనేది ఏం కాలేదు, కాదు కూడా. దీన్ని బట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే జనాలకు కూడా బాగుంటుంది. వాటర్ అయినా అది ఏదైనా సరే, రైతు బంధు కానివ్వండి, ఏది రాలే. 5 ఎకరాలు అన్నాడు, 5 లేదు, 3 లేదు. అందులో కూడా అన్నీ రాలే, కొన్ని వచ్చినాయి, కొన్ని కట్ అయిపోయినాయి. అందుకని మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, వస్తుంది కూడా. మా ఊరు తరపు నుంచి 200 మెజార్టీ వస్తుందండి, ముగ్గులచెర్ల నుంచి. పోయినసారి 7 ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, కానీ ఇప్పుడు అదే ఊరు నుంచి 200-300 ఓట్లు ఎక్కువనే వస్తాయి. మరి ఆయన 6 గ్యారెంటీలు అంటాడు, మరి అన్ని అమలు చేస్తున్నా అంటాడు. కాదండి, ఏది కాదు, ఒక్కటే అమలైంది. ఏది ఒక బస్సు ఒకటి 200 యూనిట్లు అన్నాడు, అలా సగం మందికి అయినాయి, సగం మందికి కాలేదు ఇంకా. అందుకే ఇది బీఆర్ఎస్ వస్తేనే మంచిది. వస్తేనే మంచిదని మేము అనుకుంటున్నాం. ఎంపీ కవిత గెలిస్తేనే బాగుంటుంది సార్. మహిబాద్ ఎందుకు? ఆమె గెలవాలి సార్. మన కేసీఆర్, మనకు కావాల్సింది టీఆర్ఎస్ఏ రావాలి సార్. మనకు కావాల్సింది, మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆటోలు బస్సులు ఫ్రీ పెట్టిండు, మా ఆటోలు పడిపోయినాయి, మాకు తినడానికి కూడా వెళ్తలేదు సార్. మరి పరిస్థితి ఘోరంగా ఉంది. అంటే ఎట్లుంది? మంచిగా నడతలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మంచిగా లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మంచిగా నడిచింది సార్. మాకు కావాల్సిన టీఆర్ఎస్ఏ కావాలి. మనకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్? ఇప్పుడు మనకు హామీలు కూడా ఇచ్చారు కదా, అవి నెరవేరాలంటే పైకి ఎంపీ వస్తేనే నెరవేరుతాయని జనాలు కోరిక కూడా. మరి బీజేపీ నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత కూడా పోటీ చేస్తున్నారు కదా. మాలోత్ కవితకు ఇంతకు ముందు గెలిపించారు, చూసాము వాళ్ళది కూడా, అవి ఏమి నెరవేరలేదు. కాబట్టి ఇవి కొత్తగా మార్పు రావాలని ఈ కాంగ్రెస్ పార్టీకి చూస్తున్నాం. కవిత గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ హామీలు చెప్పారు, ఇంతవరకు నెరవేర్చలేదు.
ఏ గుడికి అడిగి పోయినా ఏది ఓట్లేస్తాను తప్ప రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదు. ఇది 6 హామీలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇంతవరకు ఏది లేదు. ఆడవాళ్ళకు బస్సు ఒకటి ఎక్కిస్తాడు, అంత తప్ప వేరే అయితే ఏమనిపించట్లేదు. లాస్ట్ టైం కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి మార్పు మార్పు అంటే మార్పు వచ్చింది, కానీ ఇప్పుడు నీళ్ళు కూడా లేకుండా అయినాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఏది గింజలు నెత్తిన పెట్టుకొని వచ్చిన రోజుల నుంచి ఇంటింటికి నీళ్ళు వచ్చిన కాడికి పోయి ఇప్పుడు మళ్ళీ యాస్టి పాత రోజులే వస్తున్నాయి. అందుకే మళ్ళీ ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మళ్ళీ మార్పు రావాలని. ఇక మార్పు ఏముంది, చూసినాం కదా, చూస్తూనే ఉన్నాం కదా. ఇక టీఆర్ఎస్ఏ కరెక్ట్. ఇప్పుడు మా టీఆర్ఎస్ అయితే కరెక్ట్, అంత అవగాహన ఉంది. కేసీఆర్కి అయితే మొత్తం రాష్ట్రం మీద విజన్ అయినా కాకుండా దాని మీద తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం పట్టున్నది. ఏది ఎట్లా చేయాలి అనేది మొత్తం తెలిసి ఉన్నది కాబట్టి ఆయన అసలుకే మన చెప్పమంటే తెలంగాణ గురించి మొత్తం తాతల నాటి గురించి చెప్పగలుగుతాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కొత్తగా ఆ పార్టీ మరి పార్టీ మరి అన్నట్టుగా వచ్చారు. బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్? ఎందుకు అని అంటే ఇది అభివృద్ధి పదంలో నడవదు. కాంగ్రెస్ 48 సంవత్సరాల పరిపాలన చూసినాం, అది చేయలేదు. కాంగ్రెస్ అనేది వద్దు, కవిత వస్తేనే బాగుంటుంది. కవిత ఏం చేస్తుంది? కవిత ఏం చేస్తుందంటే నేను చేయకున్నా ఎంపీలు గెలుచుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ అయినా కేసీఆర్ గెలిచి ఇంకా ఏమన్నా అభివృద్ధి పదంలో తీసుకుపోతాడని. రేవంత్ పాలన మంచిగా ఉందా, కేసీఆర్ పాలన? కేసీఆర్ పాలన బాగుంది. ఏం బాగుంది? ఏం బాగుందంటే నీళ్ళు వచ్చినాయి, నిధులు తెచ్చిండు, పంటలకు మంచిగా అందుబాటులో కరెంట్ ఇచ్చిండు, అన్నిటికీ బాగుంది. ఇప్పుడు నీళ్ళు లేవా? ఇప్పుడు ఎక్కడొస్తున్నాయండి? ఇప్పుడు ఇక ట్యాంక్ ఎండిపోతుంది మాది. వాటర్ ప్రాబ్లం ఉంది, ఉన్నది. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఒక సీసీ రోడ్లు, ఒక 2 బయటలు, 2 పోసుకోరు, ఇంకా ఆటో ఎవరు పోయాలి? మాకు రేవంత్ రెడ్డికి ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసిండండి. బస్సులు వేసి ఫ్రీ చేసి మాకు ఆటో డ్రైవర్లను రోజుకు 1000-1500 ఇట్లా సంపాదించుకొని చిట్టీలు కడడానికి వెళ్తాలేదండి. మాకు రోజుకు 200-150 ఇట్లా తోలుతామండి. ఇప్పుడు మాకు ఆధారం లేదండి బస్సులు చేయబట్టి. ఫ్రీ చేసిండు కానీ చిట్టీలు కూడా వెళ్ళకుండా అయిపోయిందండి. మాకు ఫ్రీ చేస్తే మహిళలు కాళహస్తి, మన అన్ని భద్రాచలము, వేములవాడ వాళ్ళు కొట్టుకొని వస్తారండి. వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఇప్పుడు సీట్లు దొరకక ఇబ్బంది. ఇప్పుడు ఎట్లాగో వచ్చిర్రు. ఇంతకుముందు ఎంత వచ్చేది మీకు రోజుకు? 1000-1500 వచ్చేది. ఇప్పుడు 200 కూడా రావట్లేదండి. మీకు ఎంతమంది పిల్లలు? పెళ్లి కాదండి. పెళ్లి కాలేదు అంటే తల్లిదండ్రి వాళ్ళని పోషించాలని చేస్తాం. అంటే సరిపోవట్లేదండి. అంటే ఇప్పుడు ఏ పార్టీ, ఏ అభ్యర్థి కరెక్ట్ అంటారు? టీఆర్ఎస్ అండి మాది. టీఆర్ఎస్కే ఓటేస్తామండి బరాబరి. బీఆర్ఎస్ రావాలి. ఎందుకు? ఈ ఆటోలు రోజు 700-1000 రూపాయలు తోలుకుంటాం, ఇలా 200 కూడా రావట్లేదు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇప్పుడు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. చదువుకుంటారా? చదువుకుంటారు. ఇంకా అంటే ఒక్క ఆటోల సమస్యనా, మరి ఇంకా ఏదన్నా? 6 గ్యారెంటీలు పెట్టి 6 గ్యారెంటీలు కూడా నమ్మకం లేవు. ఏది రుణమాఫీ లేదు, అదొకటి ఇదొకటి. మహిళలకు 2500 అన్నారు. మన రైతు బంధు కూడా వాళ్ళు ఎంతవరకు అట్లా. అందుకంటే కాంగ్రెస్ పాలన బాగలేదు, బీఆర్ఎస్ఏ కరెక్ట్. మాకైతే నచ్చలేదు, మంచిగా లేదు. చూశారు కదా డోర్నకల్ ప్రజల నాడి ఏ విధంగా ఉందో. ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది, ఏ అభ్యర్థికి ఓటేస్తే బాగుంటుంది, ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతుంది, ఇప్పటి వరకు జరిగిన మంచి ఏంటి, జరగని మంచి ఏంటి అనే విషయం మీద ప్రజలు ధైర్యంగా, నిష్పక్షపాతంగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. 13 తారీఖు జరిగే పోలింగ్, జూన్ 4వ తారీఖున జరిగే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్పుడు మనకు ఫలితం అనేది తెలుస్తుంది. కాబట్టి మనం పబ్లిక్ నాడి డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుసుకున్నాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.